అందరికీ నమస్కారం. ఈరోజు మన ముందున్న ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. ఆ, ఈరోజు మనం చూడబోయే ఆధారాలు చాలా తీవ్రమైనవి. పర్యావరణ పరిరక్షణకు, పారిశ్రామిక అవసరాలకు మధ్య జరుగుతున్న ఒక పెద్ద యుద్ధం ఇది అని చెప్పొచ్చు. అవును, ఇది మామూలు వ్యవహారం కాదు. మన ముందు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అంటే మన పీసీబీ అంటాం కదా, వాళ్ళు మార్చి 6, 2026న ఇచ్చిన అధికారిక నివేదిక ఉంది. ఖచ్చితంగా. ఈరోజు మార్చి 8 ఆదివారం. రేపే అనగా సోమవారం నాడు పీసీబీ అప్పిలేట్ అథారిటీ ముందు ఒక అత్యంత కీలకమైన విచారణ జరగబోతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ మండలం కాటేపల్లి గ్రామంలో ఉన్న శ్రీజీ ఇండస్ట్రీస్ భవిష్యత్తు రేపటితో తేలిపోనుంది. నిజమే. ఆ ఫ్యాక్టరీ తలుపులిక శాశ్వతంగా మూతపడతాయా లేక వాళ్లకు మళ్లీ అవకాశం దొరుకుతుందా అనేది రేపటితో డిసైడ్ అవుతుంది. అసలు ఈ వివాదం ఎక్కడ్నుంచి మొదలైందో మనం ఒకసారి విడమర్చి చూద్దాం. సరే, దీన్ని విడమర్చి చూద్దాం. అసలు ఈ శ్రీజీ ఇండస్ట్రీస్ ఏమిటి? చాలామందికి ఇది తెలియకపోవచ్చు. అంటే ఇది పాత, వ్యర్థమైన టైర్లను కాల్చి లేదా కరిగించి పైరాలిసిస్ ఆయిల్ తయారు చేసే ఒక పరిశ్రమ. అవును, పైరాలిసిస్ ఆయిల్. దీని సామర్థ్యం రోజుకు దాదాపు 16 టన్నులు. ఇదంతా కాటేపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 1453లో జరుగుతోంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ న్యాయపరమైన పోరాటం ఈరోజు మొదలైంది కాదు. అవును, ఇది నెలల తరబడి సాగుతోంది. గతేడాది సెప్టెంబర్ 4, 2025న పీసీబీ వీరికి స్టాప్ ప్రొడక్షన్ ఆర్డర్ ఇచ్చింది. అంటే వెంటనే ఉత్పత్తి ఆపేయాలని ఆదేశించింది. కాని కంపెనీ వాళ్ళు ఊరుకోలేదు కదా. వాళ్లు నేరుగా అప్పీలేట్ అథారిటీకి వెళ్లి ఆ ఆర్డర్ను తాత్కాలికంగా నిలిపివేస్తూ వస్తున్నారు. ఆ గడువు ఈ ఏడాది ఫిబ్రవరి 3, 2026 వరకు ఇచ్చారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం గమనించాలి. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఇక్కడే అసలు ఆసక్తికరమైన మలుపు ఉంది. ఫిబ్రవరి 14, 2026 మధ్యాహ్నం 12:30 గంటలకు ఒక భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఆ ఫ్యాక్టరీలో. ఆ ప్రమాదం ఎలా జరిగిందనేది టెక్నికల్గా చూస్తే చాలా భయంకరంగా ఉంటుంది. పరిశ్రమలో కొత్త నైట్రోజన్ ప్లాంట్ కోసం వెల్డింగ్ చేస్తుండగా ఒక చిన్న నిప్పురవ్వ ఎగిరి పక్కనే ఉన్న వైర్లకు అంటుకుంది. ఒక్క నిమిషం, అసలు టైర్లను కరిగించే ఫ్యాక్టరీకి నైట్రోజన్ ఎందుకని వినేవాళ్లకి సందేహం రావచ్చు కదా. కరెక్ట్ పాయింట్. ఆ రియాక్టర్లలో విపరీతమైన వేడుంటుంది. అందులో ఆక్సిజన్ కనుక ఉంటే ఆ వేడికి పెద్ద పేలుడు సంభవిస్తుంది. అది జరగకుండా లోపల ఆక్సిజన్ లేకుండా నైట్రోజన్ నింపాలి. ఆ ప్లాంట్ పనుల్లోని ఈ ప్రమాదం జరిగింది. సరిగ్గా అదే సమయానికి మెయింటెనెన్స్ కోసం వాళ్లు చిమ్నీ కింద ఉన్న తలుపును ఫైర్ లైటర్ మార్చడానికి తీశారు. వెల్డింగ్ నిప్పురవ అంటుకోవడం, ఈ తలుపు తీయడం రెండూ ఒకేసారి జరగడంతో ఒక్కసారిగా భారీ స్థాయిలో నల్లటి పొగ బయటకు తన్నుకొచ్చింది. దీన్ని మనం స్థూల దృష్టితో అంటే ఒక బిగ్గర్ పిక్చర్లో చూడాలి. కంపెనీ యాజమాన్యం దీన్ని చాలా చిన్న, స్థానికీకరించబడిన ప్రమాదం అని సమర్థించుకుంది. మా ఆన్-సైట్ సేఫ్టీ టీం వెంటనే మంటలను ఆర్పేసిందని వాళ్లు రికార్డులో చెప్పారు. కాని స్థానికులకు మాత్రం ఆ ఆకాశమంతా కమ్మేసిన నల్లటి దట్టమైన పొగ ఒక పెద్ద హెచ్చరికలా కనిపించింది. పారిశ్రామిక భద్రతకు, సామాన్య ప్రజల భయాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఇది స్పష్టంగా చూపిస్తోంది. ఖచ్చితంగా. ఒక చిన్న మెయింటెనెన్స్ పనికే ఇంతలా పొగ వస్తే రేపు ఆ రియాక్టర్ పూర్తిగా పేలిపోతే పరిస్థితేంటనే భయం ప్రజల్లో రావడం సహజం. అందుకే వాళ్లు నేరుగా పీసీబీకి ఫిర్యాదు చేశారు. అవును, కాటేపల్లి గ్రామస్తులు సుభాష్ మంత్రిగారు, సాయిరాం మంత్రిగారు ఇంకా చాలామంది కలిసి ఈ ఫిర్యాదులు చేశారు. ఇక్కడ రికార్డులో ఉన్న ఒక విషయం, సుభాష్ మంత్రిగారు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సభ్యులు. అవును, నివేదికలో పేర్కొన్న ప్రకారం ఆయన ఒక రాజకీయ పార్టీ అనుబంధ సంస్థ సభ్యులు. కాని వారు ఇతర గ్రామస్తులతో కలిసి ఊరి ప్రాణరక్షణ కోసమే ఈ ఫిర్యాదు చేశారని అర్థమవుతోంది. వాళ్లు చెప్పిన ఆరోపణల జాబితా చూస్తే పరిస్థితి తీవ్రత తెలుస్తోంది. పొలాల్లోని వ్యవసాయ మోటార్ పంపుల మీద నల్లటి మసి పేరుకుపోతోందని చెప్పారు. దీనివల్ల వ్యవసాయం పూర్తిగా దెబ్బతింటోంది. ఈ నల్లటి మసి, దీన్నే కార్బన్ బ్లాక్ అంటారు. గాలిలో కలిసిన ఈ మసి ఆకుల మీద ఒక పొరలాగా పడితే కిరణజన్య సంయోగ క్రియ ఆగిపోతుంది, పంటలు ఎండిపోతాయి. ఇది రైతుల జీవనోపాధిని నేరుగా దెబ్బతీస్తుంది. దాంతోపాటు భరించలేని వాసన, గాలి మరియు నీటి కాలుష్యం. పరిశ్రమ ఏకంగా బిక్కేరు వాగును అంటే ఒక సహజమైన నీటి వనరును ఆక్రమించిందని కూడా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నీటి వనరులు కలుషితమైతే
భూగర్భ జలాలు నాశనమవుతాయి. కానీ ఇవన్నీ ఒక ఎత్తైతే గ్రామస్తులను వెంటాడుతున్న అతిపెద్ద భయం మరొకటుంది. అదే ఆ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ శ్రీజీ ఇండస్ట్రీస్కి ఆనుకునే ఈ పేలుడు పదార్థాల తయారీ కేంద్రముంది. ఈ రియాక్టర్లు గనక పేలితే ఆ మంటలు నేరుగా ఆ పేలుడు పదార్థాల ఫ్యాక్టరీకి అంటుకోవచ్చు. అదే గనక జరిగితే కాటేపల్లి గ్రామం నామరూపాలు లేకుండా పోతుంది. అంతేకాదు ప్రసిద్ధ యాదాద్రి గుడికి కూడా భవిష్యత్తులో ముప్పు వాటిల్లవచ్చని వాళ్ళు భయపడుతున్నారు. ఒక పేలుడు పదార్థాల కర్మాగారం పక్కన ఇలాంటి ఫ్యాక్టరీకి అనుమతులు ఎలా వచ్చాయో అర్థంకాదు. అనుమతుల సంగతి పక్కన పెడితే కనీసం వాళ్ళేమైనా భద్రతా ప్రమాణాలు పాటించారా అంటే అదీ లేదు. మార్చ్ 5, 2026న పీసీబీ అధికారులు చేసిన తనిఖీల్లో బయటపడ్డ నిజాలు దిమ్మ తిరిగేలా ఉన్నాయి. అవును, ఆ ఫైండింగ్స్ చూస్తుంటే అధికారులకే మతిపోయి ఉంటుంది. కార్బన్ బ్లాక్ బస్తాలను, అదే ఆ మసి బస్తాలను ఓపెన్ షెడ్లలో పెట్టారు. గాలి వీచినప్పుడల్లా ఆ మసి అంతా చుట్టుపక్కల వ్యాపిస్తోంది. రోడ్ల మీద కూడా అదే మసి. ఇక ముడిసరుకు అయిన పాత టైర్లను నిల్వ చేయడానికి కనీసం షెడ్లు కూడా లేవు. ఆరుబయటే గుట్టలు గుట్టలుగా వదిలేశారు. ఆయిల్ కలెక్షన్ ట్యాంకుల దగ్గరైతే పైరాలసిస్ ఆయిల్ లీక్ అయి భయంకరమైన వాసన వస్తోంది. అన్నిటికంటే షాకింగ్ ఏమిటంటే అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత కూడా పరిశ్రమలో కనీస ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయలేదు. ఇది వింటుంటే ఏమనిపిస్తోందంటే వాళ్లకు రూల్స్ పాటించాలన్న కనీస ఉద్దేశం లేదు. అప్పిలేట్ అథారిటీ గతంలో వీరికి కార్బన్ మోనాక్సైడ్ సెన్సార్లు, సైరన్లు పెట్టాలని షరతులు విధించింది కదా. విధించింది. కానీ అధికారులు వెళ్లి అడిగితే మేమా మెషిన్లు కొనడానికి పర్చేజ్ ఆర్డర్లు ఇచ్చేశాము అని చెబుతున్నారు. ఈ కొనుగోలు ఆర్డర్లు చూపించి కాలయాపన చేయడమన్నది పారిశ్రామిక వర్గాల్లో చాలామంది వాడే ఒక వ్యూహం. అవును, సిస్టంలోని లూట్ హోల్స్ వాడుకుంటున్నారు. నైట్రోజన్ ప్లాంట్ ఏర్పాటు చేయమంటే సిలిండర్లతో నెట్టుకొస్తున్నారు. ఇంకో దారుణమైన విషయమేమిటంటే వాళ్లు ట్రీట్మెంట్ చేసిన నీటిని వాడకుండా పైరో వాటర్తో రియాక్టర్లను మండిస్తున్నారు. పైరో వాటర్ అంటే ఆయిల్ మిక్స్ అయిన వ్యర్థాల నీరు. దాన్ని మండిస్తే గాలిలోకి ఇంకెంత విషపూరితమైన వాయువులు వస్తాయో ఊహించచ్చు. ఇవన్నీ కాలుష్య నియంత్రణ నియమాల పట్ల వారుకున్న తీవ్రమైన నిర్లక్ష్యాన్ని సూచిస్తున్నాయి. అందుకే రేపటి విచారణ అత్యంత కీలకమైనది. ఈ నివేదిక అంతా రేపటి విచారణ కోసమే సిద్ధమైంది. అప్పిలేట్ అథారిటీ ముందు ఈ అపీల్ నంబర్ 2 ఆఫ్ 2025 రేపు మార్చి 9న విచారణకు రాబోతోంది. ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. పీసీబీ ఏమో ఇన్ని తప్పులున్నప్పుడు ప్రొడక్షన్ ఆపేయాలన్న మా పాత ఆర్డర్ను ఎత్తివేసే ప్రసక్తే లేదు అని గట్టిగా చెబుతుంది. అంతేకాదు, సెక్షన్ 33A మరియు 31A కింద క్రిమినల్ చర్యలు తీసుకుంటాం, జైలు శిక్ష కూడా తప్పదు అని పీసీబీ మార్చి మొదటి వారంలో గట్టిగా వార్నింగ్ ఇచ్చింది కూడా. ఖచ్చితంగా. మరి రేపు అప్పిలేట్ అథారిటీ ఏ నిర్ణయం తీసుకుంటుందనే చూడాలి. పర్చేజ్ ఆర్డర్ కాగితాలు చూసి పరిశ్రమకు మరో అవకాశం ఇస్తుందా, లేదా ప్రజల ప్రాణాలకు ముప్పు ఉందని శ్రీజీ ఇండస్ట్రీస్ కథ ముగిస్తుందా అనేది ఉత్కంఠభరితంగా మారింది. ఒక్క నిమిషంలో ఈ వ్యవహారాన్ని క్రోడీకరిస్తే, ఒకవైపు వ్యర్థమైన టైర్లను రీసైకిల్ చేస్తామంటున్న పరిశ్రమ, మరోవైపు కాలుష్యం వల్ల దెబ్బతింటున్న వ్యవసాయం, ప్రజల ప్రాణభయం మరియు బహిరంగంగా జరుగుతున్న చట్టాల ఉల్లంఘన, ఈ రెండింటి మధ్య జరుగుతున్న తీవ్రమైన ఘర్షణ ఇది. ఇదంతా చూశాక ఒక ఆలోచనొస్తుంది. పాత టైర్ల వల్ల భూమికి నష్టం జరుగుతోందని వాటిని పైరాలిసిస్ పద్ధతిలో రీసైకిల్ చేస్తున్నామనుకుంటాం. కానీ ఆ రీసైక్లింగ్ ప్రక్రియే ఇంతటి దట్టమైన పొగను, ప్రమాదకరమైన రసాయనాలను, వ్యవసాయాన్ని నాశనం చేసే మసిని వదులుతుంటే మనం నిజంగా పర్యావరణాన్ని రక్షిస్తున్నట్టా? చాలా లోతైన ప్రశ్న ఇది. అవును. కాలుష్యాన్ని భూమి మీద నుంచి తీసి గాలిలోకి, పల్లెల మీదకు వదులుతున్నట్టే కదా ఇది. దీనికి సరైన పరిష్కారం కేవలం చట్టాలు మాత్రమే కాదు, పర్యావరణాన్ని కాపాడాలన్న పారిశ్రామిక చిత్తశుద్ధి కూడా ముఖ్యం. మీరు చెప్పింది అక్షరాల నిజం. చట్టాలతో పాటు చిత్తశుద్ధి కూడా అవసరమే. రేపటి విచారణలో అప్పిలేట్ అథారిటీ ఇచ్చే తీర్పు కోసం మనము ఎదురుచూద్దాం. ఈరోజు మన విశ్లేషణను శ్రద్ధగా విన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.